రాహుల చంద్రగౌడ అనుకుంటా. రాగుల చంద్రగౌడ. కదా మరి రాగుల చంద్ర ఉందా హరిచంద్ర ఉందా అని. ఆ చంద్రగౌడ మరి అంత నాకు డీటెయిల్స్ తెలియదు అది కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం రేపు ఆదివారం కదా, ఇప్పుడే వచ్చిన శ్మశానాలకు 2-3 పూజలు ఉన్నాయి, అట్లా అనేసి వచ్చిన. ఫస్ట్ మనది పెడదామని. అరే గట్లని అర్చంద్ అట. హరిచంద హరియా అర్చంద అర్చంద్ హరిచంద. ఇప్పుడు పత్రికలు అదే ఉందిగా, వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ నాన్న పేరు నీకు తెలియదా అది అవన్నీ నన్ను కాదే. పత్రికలు వేరే ఉంటుంది, ఇంటికాడ వేరే ఉంటుంది. అయ్యవదైతే అదే ఉంటుంది. రాగుల రాములు రాగుల మనకి ఎందుకు వాళ్ళకి అంత డీలింగ్ ఏడున్నదని మనకు చెప్పు. ఇప్పుడు మనకు వాళ్ళ చీనదాకా వాళ్ళతో మనకు డీలింగ్ లేకపోయా. అదే అందుకే ఇగో నేను ఏం చెప్పినా అన్న ఏ టైం అయితే నేను ఫోన్ చేసేది తెలియదు. అందుకే నేను ఈరోజు మొన్న నుంచి ఈరోజు వచ్చిన. 2-3 ఉన్నాయి పూజలు, అట్లనే ఈ పూజ కూడా కలిపిద్దాం అనేసి దాంట్లో. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందిరా? అవుతుంది కానీ అందుకే వచ్చిన కదా. ఎట్లా మళ్ళీ తిడతావు ఎందుకు అదని. ఈ 2-3 రోజుల్లో కంప్లీట్ అయిపోతే టెన్షన్ పడకు నువ్వు. హలో, ఇంకోటి గదే ఇదే శ్మశాన వాడకకి వచ్చిన అని నేను ఒక్కనే ఉన్నా. ఇది మా వాడిని తీసుకొచ్చిన. మన నా ఫోన్ ఏమో ఇంటికాడ ఉంది. తినలే అన్న, ఒక్కపోద్దు కదా ఇవాళ. శ్మశాన వాడకకి వచ్చినప్పుడు కంపల్సరీ ఒక్కపోద్దు. ఎప్పటి నుంచో బాగా పాటిస్తున్నా. ఇవి పూజలు చేయాలంటే కంపల్సరీ ఒక్కపోద్దు ఉండాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నా పేరు రాగుల హరిచందర్. అయితే గత సంవత్సర కాలం నుంచి నాపై నన్ను హత్య చేయాలని కొందరు కుట్ర పన్నారు. ఆ విషయంని నేను గమనించిన. ఎవరైతే హత్య నన్ను చేయాలని అనుకుంటున్నారో అనే విషయం నేను పూర్తి సమాచారం ఈరోజు మీడియాకు తెలియజేస్తున్నా. అయితే విషయం ఏంటిదంటే, గత 4 సంవత్సరాల క్రితం నేను కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం రాజకాన్పేట గ్రామం నుంచి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ మ్యారేజ్ కూడా పెద్ద కుల సంఘం పెద్ద మనుషుల మధ్యలో మాట్లాడుకొని చేసుకోవడం జరిగింది. అయితే నేను చేసుకునే మ్యారేజ్ విషయంలో మా అత్తగారికి సంబంధించిన కొంత ల్యాండ్ వాళ్ళు అమ్ముకొని నా పెళ్లి ఖర్చుల కోసం దానికోసం మా అత్తమ్మగారు అనేట ఆమె తాళపల్లి కవిత అనేట ఆమె అమ్ముకొని నాకు మ్యారేజ్ చేయడం జరిగింది. అయితే గత సంవత్సరం నుంచి వాళ్ళు అమ్ముకున్న ల్యాండ్ విషయంలో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లము ఉండి వాళ్ళకు ఇబ్బందులు ఎదుర్కొంటారు కొన్న వాళ్ళు. అయితే కొన్న వాళ్ళకు డబ్బు మళ్ళీ రిటర్న్ కావాలని చెప్పేసి నన్ను ఏ విధంగానైనా అయితే డైవర్స్ కావాలి, లేకుంటే ఇంకోటి కావాలి, లేకుంటే నేను చనిపోతేనే మా డబ్బులు మాకు వస్తాయి, రిటర్న్ మేము పెట్టిన డబ్బులు వస్తాయి అని చెప్పేసి నన్ను ఒక హత్య చేయాలని చెప్పి కుట్ర పన్నారు. అది గతంలో కూడా నేను దాన్ని గమనించి కూడా నేను కోర్టు నుంచి వాళ్ళకు లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. దాని తర్వాత దాంట్లో మార్పు వస్తుంది అనుకొని చెప్పేసి అప్పుడు ఎలాంటి కేసు నేను పెట్టడం లేదు. అప్పుడు పెట్టలేను నేను, ఎందుకంటే పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని ఓకే నో ప్రాబ్లం కాంప్రమైజ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే, మా వెంకటాపురంకు సంబంధించిన క్షుద్ర పూజలు చేసే ఇక్కడ వెంకటాపూర్లో బైండ్ల వారు బాగా ఉంటారు. అయితే వారి దగ్గరికి వెళ్ళి ఒక క్యాండిడేట్ బైండ్ల రాకేష్ అనే క్యాండిడేట్ దగ్గరికి వాళ్ళు సుబారి మాట్లాడుకోవడం జరిగింది. అయితే క్షుద్ర పూజలు చేసైనా చంపు, లేదు అంటే డైరెక్ట్ అయినా మర్డర్ చేయని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. అయితే రాకేష్ అనే వ్యక్తి గత ఒక 1 వీక్ నుంచి నా వెనక తిరగడం నేను గమనించిన. గతంలో కూడా నాకు యాక్సిడెంట్ జరిగింది. అయితే అట్టి విషయాన్ని నేను నా మైండ్లో పెట్టుకొని ఈ మనిషి నా వెనకెందుకు తిరుగుతుండు అని నేను అతన్ని గట్టిగా నిలదీయడంతో ఉన్న విషయం ఆయన భయపడి ఉన్న విషయం బయటకు చెప్పడం జరిగింది. తర్వాత వారు మాట్లాడుకున్న సంభాషణలు అన్నీ రికార్డులు చేసుకున్నాడు రాకేష్ అని. వాళ్ళ మధ్యలో కూడా కొంచెం వివాదం జరిగింది. వాళ్ళు అనుకున్న కాడికి డబ్బు ఒప్పుకోలేరు. గతంలో కూడా నాకు యాక్సిడెంట్ జరిగింది, నేను అన్నట్టు చేయించిన, ఇవన్నీ చేసినా అని మాట్లాడడం జరిగింది. అప్పుడు చేసినా మీరు అన్న డబ్బు ఇవ్వలేరు, ఇప్పుడు నిజంగా చంపేస్తే మీరు డబ్బు ఇస్తారన్న గ్యారంటీ నా దగ్గర లేదు, మీరు నాకు డబ్బు ఇస్తారా లేకుండా నీ ఆడియోలు బయట పెట్టానా అని చెప్పేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరు మాట్లాడుకున్న సంభాషణలు రాకేష్ అనే వ్యక్తి బయట పెట్టడంతో నేను పెట్టిన రోజు నాడే నేను ఎల్లారెడ్డిపేట స్టేషన్లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది.